నా కొరకు సిలువలో ప్రాణం విడిచిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయం 49 నుంచి 56 వరకు. తక్కిన వారు ఓరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమండ్రి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు ఎగబడి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూసి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నది. యేసును ఉపసారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియు యాకోబు యేసు అని వారి తల్లి అయిన మరియు జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాహంగా ఉన్నది అన్నప్పుడు దాహం ఇచ్చినప్పుడు ఏలియా అని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఏలియా అంటే పాతకాలం ప్రవక్త ఏలియా అంటే ఆ రాజులు మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి ఉంటుంది ఆ ఏలియా గురించి. అతను కాదు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాక ఇలా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బిగ్గరగా కేకవేసి ప్రాణం వదిలేరు. ఆ ప్రాణం వదిలినప్పుడు బండల బద్దలాయిని, దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది అన్నమాట, పైనుంచి కిందకి చిరిగిపోయింది. ఇప్పుడు దేవాలయపు తెర వేసి ఉండేది ఎప్పుడు అంటే యాజకుడు అక్కడే దేవాలయంలోకి వెళ్ళాలి అప్పుడు దాకా. ఆ తర్వాత దేవుడు స్వతంత్రం ఇచ్చి అందరము దేవాలయంలో ప్రవేశించవచ్చని అర్థం ఇచ్చేలాగా ఆ తెరను చింపివేశారు, అడ్డు తెరను చింపివేశారు. దేవుడు చిరిగిపోయింది. భూకంపం వచ్చింది. ఆ సమయంలో చచ్చిపోయి సమాధి చేయబడ్డవారు, ఎప్పుడో చచ్చిపోయి సమాధి చేయబడ్డవారు పరిశుద్ధ దేహాలతో లేచి పట్టణంలో ప్రవేశించారు సజీవులుగా. అనేకులు కనబడ్డారు. వాళ్ళు శతాధిపతిని అక్కడ కావలి ఉన్న సైనికులు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పుకున్నారు. ఆ సంగతులు అక్కడ జరిగిన సంఘటనలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏళ్ళే వెంబడించారు. శిష్యులే అనుకుంటాం కదా, మగవాళ్ళే. స్త్రీలు అనేక మంది వెంబడించారు ఆయన్ని. వాళ్ళు ఈ స్త్రీల పేర్లు ఇక్కడ రాసింది కదా, మగ్దలేని మరియా, ఇగో యేసే యాకోబు అనే వారి తల్లి అయిన మరియా, జబదయి కుమారులు అంటే యోహాను యాకోబుల తల్లి, వీళ్ళందరూ స్త్రీలు కూడా ఆయన వెంబడించారు. ఆమె